ఆల్మోస్ట్ అట్లాంటిదే మాత. భూలోకంతో కంపేర్ చేస్తే మన దేవలోకం చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నది. వేల సంవత్సరాల నుండి అదే పాత రూల్స్, అదే పాత కాస్ట్యూమ్, ఆఖరికి అదే పాత ఫర్నిచర్. ఈ రింగు చూడండి, 200 years నుంచి ఇదే పెట్టుకుంటున్నా, ఇంకో మోడలే లేదు. బోర్ కొడుతుంది. అదే భూలోకంలో మనుషులు చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా మారారో. మీ జూనియర్ దేవులతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీరు ఊహించుకుంటున్న భూలోకానికి అసలు ఉన్న భూలోకానికి చాలా తేడా ఉంది. మనుషులలో మానవత్వం నశించి స్వార్థం పెరిగిపోయింది. నేను నా వాళ్ళు బాగుంటే చాలు, ఎవరేమైతే నాకేంటి అనే ఆలోచన మనుషులలో పెరిగిపోయింది. అలాంటి వాళ్ళతో మనల్ని పోల్చడమే కాకుండా మనల్ని తక్కువ చేసి మాట్లాడడం మనందరికీ చాలా అవమానకరం. మీరు ఎన్ని చెప్పినా సరే నాకెందుకో అక్క చెప్పినట్లుగా భూలోకం చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరు ఎంతసేపటికి మారిన వాళ్ళ లైఫ్ స్టైల్ గురించే మాట్లాడుతున్నారు, కానీ మేము మారిన వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం. మనుషుల్లో మీరు అనుకుంటున్నంత మంచితనమేమీ ఇప్పుడు లేదు. ఇది మీకు మా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం. మీరు ఎన్ని చెప్పినా సరే భూలోకం బాగుంటుంది, భూలోకం బాగోదు, బాగుంటుంది, బాగోదు. ఆగండి. ఇలా మీలో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వేస్ట్. భూలోకం బాగుంటుందని కొంతమంది, బాగోదని మరి కొంతమంది. ఇదే కదా మీ వాదన? అవునవును. సరే, మీ అందరినీ భూలోకానికి పంపించి ఈ ప్రస్తుత భూలోకం ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు ఉంది. ఒక సీనియర్, ఒక జూనియర్ దేవుళ్ళని కలిపి భూలోకంలో వివిధ ప్రాంతాలకు పంపిస్తాను. క్షేమంగా వెళ్ళిరండి. టేక్ కేర్. బాయ్.